నియోజకవర్గం మల్లాపూర్ మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయాన్ని ఈరోజు ఇనాగరేట్ చేయడం జరిగింది. మరి స్థానిక ఎమ్మెల్యే గారు డాక్టర్ సంజయ్ గారు, మరి జిల్లా పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు, అదేవిధంగా మరి సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ రమణ గారు, వసంత గారు, మిగతా ఎందరో సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా గొప్పగా జరిగింది. వేలాది మంది కార్యకర్తలు ఈరోజు మల్లాపూర్ మండల కేంద్రంలో భారీ ర్యాలీ మరి నిర్వహించారు. ఈరోజు భారత రాష్ట్ర సమితికి తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు మరి గొప్పగా హారతులు పడుతున్నారు. ఎందుకంటే ఈరోజు మరి తెలంగాణ తీసుకొచ్చింది భారత రాష్ట్ర సమితి, కానీ ఈరోజు దురదృష్టవశాత్తు ఇది దొంగల చేతిలోకి పోయింది. కేసీఆర్ గారు ఎంతో శ్రమ చేసి మరి తెలంగాణలో ఉండే 4 కోట్ల మంది ప్రజానీకాన్ని మరి ముందుకు నడిపించి తెలంగాణ తీసుకొచ్చారు. కానీ ఈరోజు ఆ తెలంగాణ మరి ప్రజల పాలైంది. ఎప్పుడెప్పుడు ఈ కాంగ్రెస్ పాలన అంతమవుతుందా, ఎప్పుడెప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ పాలన వస్తుందని ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా స్థానిక ఎలక్షన్లలో కూడా, రానున్న స్థానిక ఎలక్షన్లో కూడా తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ ప్రతి గ్రామాన మండల విజయ దుందుబి మోగించబోతూ ఉన్నది. అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా విజయ దుందుబి మోగించబోతూ ఉన్నది. ఎందుకంటే ప్రజలు ఈ 2 సంవత్సరాల్లోనే కాంగ్రెస్ పాలనతో విసిగి వేసారిపోయింది. బహిరంగ చర్చకు రండి అని చెప్పి తొడగొట్టి మరి సవాలు విసిరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేటీఆర్ గారు అన్ని ఆధారాలు తీసుకొని ప్రెస్ క్లబ్కు పోతే తోక ముడిచిండు ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంటే కాంగ్రెస్ పార్టీ దగ్గర ఏ మాత్రం కూడా సత్తా లేదు, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్లకు నైతిక హక్కు లేదు అని చెప్పి ప్రజలు చాలా తొందరగా గుర్తించారు. అందుకొరకే మళ్ళీ ఎప్పుడెప్పుడు టీఆర్ఎస్ పార్టీ వస్తుందా అని ప్రజలు చూస్తూ ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ మరి కేంద్రంలో ఉండే భారతీయ జనతా పార్టీ ఇవాళ కాంగ్రెస్ రక్షణ సంస్థగా మారిపోయింది, రేవంత్ రెడ్డి ప్రొటెక్షన్ ఫోర్స్గా మారిపోయింది. అందుకొరకే ఈరోజు మరి యూరియా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్న మరి అలా కేంద్ర మరి మంత్రి ఎవరైతే ఉన్నారో పరిశ్రమల శాఖ మంత్రి మరి జేపీ నడ్డా గారు మేము తెలంగాణకు యూరియా ఇవ్వమని అంటున్నారంటే మీరు అర్థం చేసుకోండి. ఒకవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ తెలంగాణలో ఉండే రైతాంగాన్ని పూర్తిగా నాశనం చేసి గొంతు విసికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళందరి ప్రయోజనాలు కాపాడే ఏకైక పార్టీ భారత రాష్ట్ర సమితి మాత్రమే, కేసీఆర్ గారు మాత్రమే. అందుకొరకే మళ్ళొకసారి చెప్తున్నా, తెలంగాణకు రక్ష కేవలం బీఆర్ఎస్ మాత్రమే. ఆ నినాదంతోనే ఈరోజు మరి మల్లాపూర్ మండల కేంద్రంలో చాలా గొప్పగా పార్టీ కార్యాలయం ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఇదే విధంగా పార్టీని గ్రామాన ఆశీర్వదించాలని తెలంగాణ పిల్లలకు 2 చేతుల నుంచి తోడించి నమస్కారం సార్. ముఖ్యంగా తెలంగాణ యూరియాకి సంబంధించి అంటే కేంద్ర ప్రభుత్వం అంటుంది అంటే తెలంగాణలో యూజ్ ఎక్కువ ఉంది, దానివల్ల కొంచెం తక్కువ ఉంది, దాన్ని తగ్గించడం కోసం ఓడు లాగున్నది తెలంగాణలో. మరి కేంద్ర ప్రభుత్వం బీజేపీ వాళ్ళకి ఏమీ చేత కదా, వాళ్ళకి తెలిసిందంతా కూడా ఏమంటారు, అహ్మదాబాద్కు కేంద్ర దేశంలో ఉండే నిధులన్నీ కూడా గుజరాత్కు తరలించడం, ఏమన్నట్టు డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు. కానీ జరుగుతున్నది గుజరాత్లో కనీసం వాళ్ళు కట్టిన బ్రిడ్జీలకు కూడా దిక్కులేదు, అన్ని కూలిపోతా ఉన్నాయి. 12 మంది చచ్చిపోయారు. ఏ ముఖం పెట్టుకొని దేశాన్ని పరిపాలిస్తారండి బీజేపీ వాళ్ళు? కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు కలిసి కుమ్మక్క అవుతున్నారు. అక్కడ రేవంత్ రెడ్డి డ్రామా ఆడుతున్నాడు, అక్కడ నుంచి ఇక్కడ రేవంత్ రెడ్డి డ్రామా, అక్కడ నరేంద్ర మోడీ డ్రామా. ఇద్దరు డ్రామాల మధ్యలో తెలంగాణ ప్రజలు పూర్తిగా నలిగిపోతూ ఉన్నారు. అందుకొరకే మళ్ళీ చెప్తున్నా, తెలంగాణకు శ్రీరామ రక్ష కేవలం కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్ బీసీ అనేది ఉన్నారు. ఇప్పించుకుంటామండి, బరాబర్ ఇవ్వాలి. ఆనాడు కామారెడ్డి డిక్లరేషన్లో ఏం చెప్పింది సిద్ధరామయ్య, 42% ఇస్తాం, 24,000 మంది ప్రజాప్రతినిధులను తీసుకొస్తాం, బీసీ ఎస్సీ ఎస్టీలకు అందరికీ కూడా కాంట్రాక్ట్లో రిజర్వేషన్ ఇస్తామన్నారు. ఎక్కడ ఇచ్చిండ్రు? ఎక్కడ ఉన్నది జీవో? ఎక్కడున్నది? మరి ఇక్కడ గైడ్ లైన్స్ ఎక్కడున్నాయి? ఏమీ లేవు. కేంద్ర ప్రభుత్వం ప్రెసిడెంట్ దగ్గర ఉందంటే పప్పులతో బరాబర్ ప్రెసిడెంట్ దగ్గరికి పోయి, ఎట్లయితే యూరియా కోసం ఇప్పుడు పోయిన డ్రామా ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి, బరాబర్ రాష్ట్రపతి భవన్ దగ్గరికి పోవాలి. అదేవిధంగా ఇక్కడ ఉండే బీజేపీ నాయకులు కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళని తీసుకొని పోయి 42% తీసుకొచ్చేదాకా ఈ స్థానిక ఎలక్షన్లో కాంగ్రెస్ వాళ్ళు గ్రామాలకు రానివ్వం, అదేవిధంగా బీజేపీని కూడా రానివ్వం. ఈరోజు కేబినెట్ మీటింగ్ జరుగుతుంది, దానికి సంబంధించి ఈరోజు ముఖ్యంగా అంటే ఈ రిజర్వేషన్
రిజర్వేషన్ సంబంధించి ముఖ్యంగా జరుగుతుంది. సో దానిపైన బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఉండబోతుంది? మేము బరాబర్ చెప్తున్నాం కదా, మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ మీరు 42% రిజర్వేషన్లు కామారెడ్డిలో ప్రామిస్ చేసిండ్రు. ఆ 42% బరాబర్ ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రం గ్రామాల్లోకి కాంగ్రెస్లో రానివ్వం.